ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. రేపు పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ చతుర్దశి. ఏమంటే వైకుంఠ ఏకాదశి విన్నాం స్వామి, వైకుంఠ చతుర్దశి ఉంటుందా అంటే, ఈ రోజున చాతుర్మాస్య దీక్ష పరివృతం అంటే పరిసమాప్తమయ్యే రోజు. పౌర్ణమి రోజు పాడ్యమి తిథి ఉండగా, అంటే సాయంకాల సమయంలో పాడ్యం ఉండి పౌర్ణమి తిథి రోజు ఉన్నట్టయితే అది చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అటువంటిది మనకి ఈసారి 5వ తేదీ పౌర్ణమి బ్రహ్మాండంగా, బుధవారం రోజు పౌర్ణమి అద్భుతంగా ఉంది మనకి. ఆ పౌర్ణమి రోజున పాడ్యమితో కలిసిన పౌర్ణమి విశేషం. అందులోనూ అశ్విని నక్షత్రంతో కలిసి ఉన్నది. మనకి అప్పుడు అనుకుంటాం కదా, అశ్విని భరణి కృత్తిక కార్తీక మాసం ఉందంటే ఆ పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఉండాలి. అశ్విని వెళ్ళిపోయి భరణి కృత్తికా నక్షత్రాల దగ్గరలో ఉంటుంది అది. కాబట్టి అటువంటి అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కూడా విశేషమైనది మనకి. ఈ యొక్క వైదిక కర్మ అనుష్ఠానానికి బాగా పనికొచ్చేటువంటిది. ఈ రోజున మనము ధాత్రి పూజ అంటే ఉసిరిక చెట్టుని గంధ పుష్ప అక్షతలతో పూజించి, అక్కడ ధాత్రి పూజ చేసిన తర్వాత ఆ యొక్క చెట్టు కిందనే, అంటే ధాత్రి అంటే ఉసిరి, ఆ ధాత్రి వృక్షం కింద కూర్చొని మనము ఎవరికైనా అన్నదానము చేసిన, విష్ణు పూజ శివ పూజ చేసిన అఖండమైనటువంటి సమస్తమైనటువంటి శుభయోగాలు, పాపకర్మ నుంచి ముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే, ఒక శ్లోకం ఆధారంగా చెప్పబడుతుంది. ఆ శ్లోకాన్ని కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇదేది కూడా ఇష్టం వచ్చినట్టుగా చెప్పేది కాదు. దానికి ఒక పద్ధతి, దానికి ఒక సూత్రం అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏం చెప్పండి మనకి అంటే, యాక్చువల్గా మనకి ఈ త్రయోదశి రోజున వేళ ఉపవాసం చేయమని చెప్పింది. సరే, మనం ఈ త్రయోదశి రోజు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఉపవాసం చేసే అవకాశం లేదు. కానీ మనము శ్రద్ధగా ధాత్రి చెట్టు కింద పూజ చేసి ఆ శివనామస్మరణ చేస్తూ ఈ రోజు జాగరణ చేసిన వారికి విశేష ఫలితం ఉంటుంది. అక్కడ సూత్రం ఏం చెప్పబడింది మనకి, రాత్రౌ జాగరణం కుర్యాత్ గీత వాద్యాది మంగళై నరాణాం జాగరే విష్ణోర్గీతం నృత్యంచ కుర్వతాం గో సహస్రంచ దదతాం ఫలంచ సముదాహృతం అని చెప్పబడింది. అనగా ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? నిన్న త్రయోదశి రోజు ఉపవాసం ఉండి, అంటే ఇవాళ ఉపవాసం ఉండి, యాక్చువల్గా మీకు లేట్గా నేను పెడుతున్నాను, ఎందుకంటే పని ఒత్తిడి వల్ల కావచ్చు, అనేక టీవీలలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం వల్ల కొద్దిగా నాకు ఆలస్యం అవుతుంది, అందజేయలేకపోయాను. అయినా సరే తప్పకుండా రేపు, ఇవాళ ఉపవాసం లేకపోయినా రేపు మీరు ఈ పని చేయొచ్చు. ఎప్పుడైతే పౌర్ణమితో ఉన్నటువంటి పాడ్యమి రోజున జాగరణ చేసిన వారికి అద్భుతమైనటువంటి ఈ రాత్రిపూట జాగరణ చేస్తూ విష్ణు గీతాలని, వాయిద్యాలని, భజనలు చేస్తూ రాత్రి మొత్తం విష్ణుమూర్తిని మనం ఎవరైతే పూజిస్తున్నారో ఆ మరునాడు ధాత్రి చెట్టు కింద, అంటే ఉసిరిక చెట్టు కింద కూర్చొని శివుడికి అభిషేకం చేసిన, సాలగ్రామ దానం చేసిన, అలాగే మీకు వీలైతే గోదానం ఎక్కడ ఇస్తామండి, 1,00,000 రూపాయలు కావాలి అనుకున్న వారికి వెండి గోవు, అది కూడా ఇవ్వలేని వాళ్ళు బియ్యపిండితో ఒక గోవుని తయారు చేసి ఆ గోవుని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. గో ప్రతిమా దానం ఇవ్వడం వల్ల ప్రయోజనం. పాలు పెరుగు దానం ఇవ్వండి, సాలగ్రామ దానం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మీకు ఆ జన్మలో చేసినటువంటి అనేక పుణ్యకర్మల ప్రయోజనాన్ని వెయ్యింతలు పొందుకొని అనేక పాపకర్మ నుంచి విముక్తి కలిగి సంపూర్ణమైనటువంటి ఆనందయోగం కలుగుతుంది. అలా వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుమూర్తిని కనుక మనం పూజిస్తే వైకుంఠ ఏకాదశి స్వామి దర్శనం మనకి తప్పక కలుగుతుంది. అంటే మనం ఏ గుడికో వెళ్ళి మనం తొక్కిసలాట్టు ఇరుక్కొని ప్రమాదం తెచ్చుకోమని కాదు అర్థం. అలా మనకి అందులోనూ ఈ వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి 10 రోజులు 10 రోజులు ఉండవండి. వైకుంఠ ఏకాదశి తప్పకుండా ఒకరోజు మాత్రమే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా దాన్ని 10 టికెట్లు పెంచుదాం, 10 రోజులు పెంచుదాం అనేది లేదండి. వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఆ రోజున ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి సమస్త శుభయోగాలు కలుగుతాయి. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దృష్టి మన మీద పడుతుందని అర్థం. అలాంటిదే ఈ చతుర్దశి రోజున, ఈ చాతుర్మాస దీక్ష పరిసమాప్తమైనటువంటి శుభగడియలో మనం ఈ పౌర్ణమితో ఉన్నటువంటి పాడ్యమి రోజున కనుక, అంటే రేపు మనకి గురువారం రోజున ఈ యొక్క దాన ధర్మాలు చేస్తే 5వ తేదీ పౌర్ణమి, ఆ మరునాడు పాడ్యమి రోజున
పౌర్ణమి రోజు మొత్తం జాగరణ ఉంటూ పాడ్యమి రోజున విధానం ఇచ్చిన వారికి కార్తీక దామోదరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇది జరిగి తీరుతుంది. జాగరణ ప్రధానమైనది. మంగళ వాయిద్యాలు, నృత్యాలు, గీతాలు పాడడం, భగవన్నామ స్మరణే సమా. ఇష్టం వచ్చినటువంటి అంటావా మామ, అంటావా అట్లాంటి పాటలు కాదండి, దరిద్రపు పాటలు కాదండి. పరమ పవిత్రమైనటువంటి భాగవత కీర్తనలు, భారత రామాయణ ఇతిహాసాలు చదవడం, ఇవి చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చిల్లర పాటలు పాడకండి. చిల్లర వ్యక్తులుగా ప్రవర్తించకండి. అవి చిల్లర పాటలు, చిల్లర వ్యక్తులు, చిల్లర పెంకలు ఏరుకునేటువంటి పాటలు అవి. కాబట్టి అటువంటి పాటలతో భగవన్నామస్మరణ. కృష్ణం వందే జగద్గురు రాధాపతే మంగళం, కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ, రామా కనవేమిర, ఇలాంటి పాటలు అనేక ఉన్నాయి. అటువంటి పాటలు పాడండి. ఈశ్వరనామ జపం చేయండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం, ఇలా శివనామస్మరణ చేయండి. మీ అందరికీ కూడా భగవన్నామస్మరణ వల్ల అత్యంత అనుకూల ఫలితం కలుగుతుంది. చేసి చూద్దాం. తప్పకుండా క్రికెట్ మ్యాచ్లకి వాడికి లేచి ఉంటున్నాగా, అలా ఈ ఒక్కరోజు కూడా మనకి భగవంతుడు ఆటే క్రీడ ఇది అనుకొని మనం ఈరోజు జాగరణ చేద్దాం. అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. వెంటనే 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. మీరు, మీ తోటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి మీ సొంతం. నమస్కారం. మరొకసారి మీ కిరణ్ శర్మ.